ఇప్పుడు నేను సర్దుకట్టట్లా ఆయన, అది ఇప్పుడు వచ్చిన గొడవ. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగా, ఏమయ్యా అస్సలు ఏమన్నా ఉందా? నేనేదో అడవిలో బతికేవాడిని, అరణ్యపు జీవితంలో ఉన్నవాడిని, నన్ను తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టావు, అసలు ఏమన్నా ఉందా? నిజమండి, అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నేను దేవుడు మేమిద్దరం అడవిలో ఉంటామని అలా బతుకుదాం అనుకున్నోడిని నేను. నన్ను తెచ్చి జనాల మధ్యలో వేసి ఒక రేంజ్లో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఇది నేను అనుకున్నందున అయింది కాదు, నన్ను ఇలా చేయాలని ఆయన అనుకున్నాడు. తీర్మానం దేవునిది, నిర్ణయం దేవునిది, ప్రణాళిక దేవునిది, ఉద్దేశాలు నా దేవునివే, నాయి కాదు. అస్సలు అనుకోలే. నేనేమన్నాను తెలుసా దేవుడికి, వ్యాపారాన్ని దీవించు, కాస్త లైన్ కుదిరింది, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాలే, సేవకి నా వల్ల కాదు, నన్ను లాగవాకి ఇందులోకి అనేది నా ఆలోచన. కానీ ప్రణాళిక ఎవరిది? నాది కాదు, నా దేవుడిది. ఇలా చేయాలి, ఇలా వీడిని వినియోగించాలి, ఇలా వాడాలి. అసలు ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను ఉద్దేశించినవి కాదు అక్కాయ్, అనాయ్, నేను ఉద్దేశించినవి కాదు, అసలు పొర్రపాటును కూడా కాదు, ఇవన్నీ ఆయన ప్రణాళికలు. నాకు అందుకే ఒక్కోసారి మైండ్ పోతుంది ఆయన కార్యాలు చూసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందుకే ఈరోజు ఫైనల్గా నీకు ఒక్క మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి పట్టుకోవటం కాదు, నిన్నే దేవుడు పట్టుకున్నాడు. చెప్పు, అందరు చెప్పండి, నేను దేవుణ్ణి పట్టుకోవటం కాదు, దేవుడే నన్ను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? నిన్నేదో చేయాలనుకున్నాడు, నీ ద్వారా ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకి ఎవరికో ఏవో కార్యాలు చేయాలనుకున్నాడు, నిన్ను భూమి మీద వినియోగించాలనుకున్నాడు, నిత్యత్వంలో కూడా నీకు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు.